ఏపీ విషయంలో బీజేపీ ప్లాన్ ఏంటి? తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్తుందా, ఒంటరి పోరాటం చేస్తుందా అన్నది క్లారిటీ లేదు. గత 4 సంవత్సరాలుగా ఇదే రకమైన ప్రశ్న. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా స్పష్టత ఇవ్వటం లేదు. అటు ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న పవన్ బీజేపీ తప్పకుండా తమ వెంట నడుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇక వారి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఈసారైనా క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఎన్డీఏలో జనసేన భాగస్వామ్య పక్షం అయితే జనసేన అధినేత పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందని చెబుతున్నారు. నేను ఒప్పిస్తానని, టీడీపీ బీజేపీని కలుపుతానని ఇన్నాళ్లు చెప్పుకొస్తూ వచ్చారు. కలుస్తుంది అనుకుంటున్న బీజేపీ నోరు విప్పడం లేదు. కలుపుకుని వెళ్లాలనుకుంటున్న టీడీపీ సైలెంట్ గా ఉంది. కానీ పవన్ మాత్రం ఆ రెండు పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. అది మాత్రం కొలిక్కి రావటం లేదు. బీజేపీ ఉలుకు పలుకు లేకుండా అవుతాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేయలేరు. హైకమాండ్ మాత్రం పొత్తుకు మొగ్గు చూపటం లేదు. పవన్ కు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయింది బీజేపీనే. ఇప్పటి వరకు ఎదిగే ప్రక్రియ ఒక్కటి ఆ పార్టీకి కలిసి రాలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో పవన్ స్నేహం చేశారు. బీజేపీ జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. కానీ అలా వెళ్లిన దాఖలాలు లేవు. ఉమ్మడి కార్యాచరణ అంతకంటే లేదు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయ్యేసరికి నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ పొత్తును ప్రకటించారు. అంతకంటే ముందుగానే చంద్రబాబుతో పలుమార్లు మంతనాలు జరిపారు. భాగస్థులైన బీజేపీతో ఆ తరహా సమావేశం ఒక్కటి జరగలేదు. మాతో భాగస్వామ్య పార్టీ అయి ఉండి టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని పవన్ ను బీజేపీ ప్రశ్నించడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడం లేదు. అలాగని టీడీపీ ముందుకెళ్లి బీజేపీకి స్నేహహస్తం అందించడం లేదు. కానీ ఆ రెండు పార్టీలను కలిపే బాధ్యతలను పవన్ తీసుకున్నారు. ఈ తరుణంలో ఒక రకమైన అయోమయం నెలకొంది. దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీజేపీపై ఉంది. పొత్తు ఉంటే ఉంటుందని ప్రకటన చేయాలి, లేకుంటే ఒంటరి పోరు ఉంటుందని తేల్చి చెప్పాలి.